హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు జిఎస్టీఆర్ 1 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈరోజు వచ్చేసి April 2, 2025 వెడ్నెస్డే. జిఎస్టీఆర్ 1 ఇట్ ఈజ్ అవుట్వర్డ్ సప్లై రిటర్న్. అంటే జిఎస్టీఆర్ 1 అంటే అవుట్వర్డ్ సప్లై రిటర్న్. అవుట్వర్డ్ అంటే చాలా మనకి తెలియదు. ఫస్ట్ ఇన్వర్డ్ అంటే మనకి పర్చేజెస్, అవుట్వర్డ్ అంటే సేల్స్. మొత్తం జిఎస్టీఆర్ 1 అనేది అవుట్వర్డ్ సప్లై రిటర్న్కు సంబంధించినది. పర్పస్ వచ్చేసి రిపోర్ట్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్, సేల్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఈ జిఎస్టీఆర్ 1 పర్పస్ వచ్చేసి రిపోర్ట్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్ అంటే మొత్తం సేల్కి సంబంధించినవి, గూడ్స్ అండ్ సర్వీస్కి సంబంధించింది అన్నమాట. ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ మంత్లీ ఫర్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ 5 crores. ఓకేనా? అంటే మంత్లీ మన బిజినెస్ వచ్చేసి టర్న్ ఓవర్ గ్రేటర్ దాన్ 5 crore ఉంటే మనం ఈ ఫైలింగ్ చేయాలి. డ్యూ బై 11th ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్. అంటే ప్రతి నెల 11వ తేదీన మనము ఈ ఫైలింగ్ జిఎస్టీఆర్ 1 అనేది చేయాలి. ఇందులో జిఎస్టీఆర్ 1 అని జిఎస్టీఆర్ ఫైలింగ్ కానీ మంత్లీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు అనమాట. మంత్లీ అంటే రెగ్యులర్, క్వార్టర్లీ అంటే కాంపోజిషన్ అనమాట. క్వార్టర్లీ కూడా చేస్తాము. ఫర్ బిజినెస్ విత్ టర్న్ ఓవర్ less than or equal to 5 crore under the QRMP scheme, due by 13th of the month following the quarter. అంటే మనము 13వ తేదీ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం క్వార్టర్లీ ఫైల్ చేస్తామన్నమాట. ఈ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేయడానికి మనకు డీటెయిల్స్ రిక్వైర్డ్. ఏమేమి కావాలి? ఇన్వాయిస్ వైజ్ డీటెయిల్స్ ఆఫ్ B2B ట్రాన్సాక్షన్స్. మనకి బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే కావాలనో అవి కావాలి. సమ్మరీ ఆఫ్ B2C ట్రాన్సాక్షన్. సమ్మరీ అంటే B2C అంటే బిజినెస్ టు కస్టమర్స్. ఈ సమ్మరీ కూడా కావాలి. ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఇవి కావాలి. అండ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్ కూడా కావాలి. డెబిట్ నోట్ అంటే మీకు పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ అంటే సేల్ రిటర్న్. ఇంకా జిఎస్టీ వివరాల కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.